బీఆర్ఎస్ అరకెపూడి గాంధీకి మధ్య యుద్ధం కాదు, కౌశిక్ రెడ్డి గాంధీకి మధ్య యుద్ధం అన్నారు. కౌశిక్ రెడ్డే నా ఇంటికి వస్తానంటే నేనే అతని ఇంటికి వెళ్తానన్నాను. హరీష్ రావును కౌశిక్ రెడ్డి మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న అరకెపూడి గాంధీ ఇలాగే ముందుకు వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు సమావేశం పెట్టుకుంటానంటే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశానని తెలిపారు గాంధీ. పోలీసు వాళ్ళని తోసి పోలీస్ డీసీపీ స్థాయి అధికారులనే గల్లబట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే వెనక్క లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా భావిస్తారు, స్పందిస్తారు. స్పందించిన పక్షంలో నేను స్పందిస్తాను. నిన్న మీరు పోయి దాడి చేసిన వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో మీరు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన సూచనలు ఆదేశాల మేరకు మీరు చేశారు. నా ఫోన్ ఇస్తా, ఒక్క కాల్ చూపిస్తారా? నా ఫోన్ ఇస్తా. సింగిల్ కట్టసి కాల్ హరీష్ రావే చెప్పారు. సింగిల్ కట్టసి కాల్. హరీష్ రావు గారే తెలియకుండా వచ్చాడు అక్కడికి. చీటరు మాటలు మోసపోయి హరీష్ రావు గారు వచ్చాడు. హరీష్ రావు గారు గాంధీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశాడు అని అంటున్నారు. వీడు నన్ను స్వాగతించాడు, హారతి పెట్టి ఆహ్వానించాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అనే విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉదాహరణకి నిన్నే